హరి ఓం సర్వేభ్యః. ఈరోజు మనము కతి అనే ప్రశ్నవాచకంతో కొన్ని వాక్యాలు చూద్దాం. కతి అంటే ఎన్ని, కతి అంటే ఎన్ని నంబర్. గ్రామే కతి జనాః సంతి. ఉదాహరణకి కొన్ని వాక్యాలు చూద్దాం. గ్రామే కతి జనాః సంతి, ఆకాశే కతి నక్షత్రాణి సంతి. మీకు అర్థమవుతుంది కదా వాక్యము. సో మనకి తెలుగు వచ్చిన వాళ్ళకి మనకి ఇది కష్టం కూడా కాదు. కతి జనాః సంతి గ్రామే, ఆకాశే కతి నక్షత్రాణి సంతి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. మమ హస్తే కతి కంకణాని సంతి, మమ హస్తే కతి కంకణాని సంతి, మమ కంఠే కతి ఆభరణాని సంతి. ఉద్యానే, ఉద్యానే అంటే ఉద్యానంలో, ఉద్యానే కతి వృక్షాః సంతి, కతి వృక్షాః సంతి. ఉద్యానే కతి బాలాః క్రీడంతి, ఎంతమంది ఆడుతున్నారు. కతి బాలాః, కతి వృక్షాః. అనంతరం కతి వాదనే కార్యక్రమః భవతి. కతి వాదనే అంటే ఎన్ని గంటలకు, కతి వాదనే కార్యక్రమః భవతి, ఎన్ని గంటలకు కార్యక్రమం ఉంది. కతి వాదనే గంతవ్యం, గంతవ్యం అంటే వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి. కతి వాదనే గంతవ్యం. కతి వాదనే ప్రత్యాగచ్చామః, తిరిగి రావడం, ప్రతి ఆగచ్చామః అన్నమాట, తిరిగి వస్తాము. కతి వాదనే ప్రత్యాగచ్చామః. అనంతరం కతి వాదనే కక్ష్యా భవతి, ఎన్ని గంటలకు కక్ష్య అంటే క్లాస్, కక్ష్యా భవతి ఎన్ని గంటలకు క్లాస్ ఉంది. అనంతరం కురుక్షేత్ర యుద్ధం కతి దినాని అభవత్, కురుక్షేత్ర యుద్ధం కతి దినాని అభవత్ అయింది. కతి దినాని ఎన్ని రోజులు జరిగింది. చలచిత్రం కతి దినాని ప్రాచలత్, ప్రాచలత్ అంటే జరిగింది అన్నమాట. కతి దినాని ప్రాచలత్. చలచిత్రం మనం మాట్లాడుకుంటాం కదా, సినిమా ఎన్ని రోజులు ఆడింది అంటాం కదా, అది ప్రాచలత్, జరిగింది. అనంతరం కార్యక్రమః కతి వాదన పర్యంతం భవతి, కార్యక్రమః కతి వాదన పర్యంతం భవతి అంటే ఎన్ని గంటల వరకు ఉంటుంది. పర్యంతం అంటే వరకు, కతి వాదన పర్యంతం భవతి. అనంతరం కతివాదనే, కతివాదనే కార్యక్రమః భవతి, కతివాదనే గంతవ్యం. కతివాదనే భవతి మమ గృహం ఆగచ్చతి, కతివాదనే భవతి మమ గృహం ఆగచ్చతి. పంచవాదనే ఆగచ్చామి, పంచవాదనే ఆగచ్చామి. సో ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలు మనం చెప్పుకుంటే బాగుంటుంది. తర్వాత టైం ఎంత అయింది అని అడుగుతాం. టైం ఎంత అయింది అన్నప్పుడు సమయః కః, అయితే కః సమయః, కః సమయః అంటే ఎన్ని గంటలు, ఎంత టైం అయింది అన్నప్పుడు కః సమయః అంటాం అన్నమాట. టైం కూడా ఎలా చెప్తామంటే 1 గంట అంటే ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం అంటే 3 గంటలు, చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం, 12 గంటలు. సో ఈ విధంగా మనం చెప్తాం. ఇదే 5 గంటలకి వస్తాను అన్నాం అనుకోండి, అప్పుడు ఎలా అంటామంటే పంచవాదనే అహం గచ్చామి,
పంచవాదనే అహం ఆగచ్చామి, త్రివాదనే అహం గచ్చామి, త్రివాదనే అహం దూరవాణీం కరోమి, ద్వివాదనే అహం నిద్రాం కరోమి, మధ్యాహ్నే ద్వివాదనే అహం నిద్రాం కరోమి, రాత్రौ అష్టవాదనే అహం భోజనం ఖాదామి, భోజనం ఖాదామి. ఈ విధంగా మనం టైం కూడా చెప్పుకుంటున్నాం అనమాట. ఎన్ని గంటలకు, కతివాదనే, సమయం ఎంతైంది, కహ సమయః, ద్వివాదనే అహం నిద్రాం కరోమి, త్రివాదనే అహం ఉత్తిష్టామి, చతుర్వాదనే అహం పాఠయామి, అంటే పాఠం చెప్తాను, పంచవాదనే అహం అటనార్థం గచ్చామి, అటనార్థం అంటే వాకింగ్కి, అటనార్థం గచ్చామి, షడ్వాదనే అహం ఆగచ్చామి, అష్టవాదనే అహం భోజనం ఖాదామి, దశవాదనే అహం నిద్రాం కరోమి, రాత్రौ నిద్రాం కరోమి. సో ఈ విధంగా మనం చిన్న చిన్న వాక్యాలు అలవాటు చేసుకుంటే ప్రతిదినం వాడుకోవాలి. మనం చాలా చిన్నగా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి. అందుకేంటంటే మనం రోజు మనం వాడుతూ ఉండాలి. మన పిల్లలు ఎవరున్నా సరే మనం ఈ చిన్న వాక్యాలు మనం అంటూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేద్దాము. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం.